కాజా భారతీలక్ష్మి, వయసు 72 సంవత్సరాలు, డోర్ నంబర్ 9-179, అంగలకుదురు, తెనాలి మండలం, ఏపీ. 21/4/2022 వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నేను సుమారు 11 సంవత్సరాల నుండి సత్సంగానికి వస్తున్నాను. మా వారికి బాబా అంటే చాలా ఇష్టం. వారు 2006వ సంవత్సరంలో ఊపిరితిత్తుల క్యాన్సర్తో చనిపోయారు. నేను నా పుట్టిల్లు బాబానే అని భావించాను. ఈ మధ్య చాలా బాధలు, సమస్యలు. ఎప్పుడైతే కృష్ణా మాస్టర్ గారు సత్సంగానికి వస్తున్నారో నాకు అప్పటి నుండి కాస్త ఊరట లభించింది. ఎందుకంటే వారి సత్సంగాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మా చిన్నబ్బాయి వంశీకృష్ణ ఏదో వ్యాపారం పెట్టి అమిత నష్టాల పాలైనాడు. తరువాత కాశీ దగ్గర ఒక ఊరిలో కాంట్రాక్ట్లు చేయడానికి వెళ్ళి ఏవో సమస్యలతో తిరిగి వచ్చాడు. ఒకరోజు నా కోడలు నా దగ్గరకు వస్తే నేను కృష్ణా మాస్టర్ గారి గురించి చెప్పాను. వారిని కలిస్తే మీ సమస్యలు తీరుతాయి, ఈరోజు మంగళవారం సత్సంగానికి రండి అని చెప్పాను. ముందు వారికి బాబా అంటే నమ్మకం లేదు. బాధల్లో కష్టాల్లో ఉన్నారుగా, వచ్చారు సత్సంగానికి. నేను మౌనంగా బాబాను ప్రార్థిస్తూ కూర్చున్నాను. బాబా, బిడ్డను దగ్గరికి తీసుకొని వాడికి ఒక మార్గం కృష్ణా మాస్టర్ గారి ద్వారా చూపించు అని ప్రార్థించాను. నా ప్రార్థన ఫలించి కృష్ణా మాస్టర్ గారు మా అబ్బాయిని దగ్గరకు పిలిచి కూర్చుండబెట్టుకొని ఉదీ ప్రసాదం ఇచ్చారు. తరువాత మా అబ్బాయిని ఆశీర్వదించి నీకు తప్పక కోరుకున్న ఉద్యోగం వస్తుందని చెప్పారు. అలానే 15 రోజుల్లోనే గుజరాత్ విజయ్ నిర్మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. కృష్ణా మాస్టర్ గారి ఆశీర్వాద ఫలం వల్ల వాడు ఇప్పుడు ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాడు.